హలో అందరికీ, నేను వందనా బల్లేపు. యాక్చువల్గా ఈరోజు బాగా ఆకలిస్తుందని చెప్పేసి బయటికి వచ్చాము. లైక్ ఎక్కడికి అంటే వనస్థలిపురంలో టిఫిన్ సెంటర్ ఉంటుంది, విచ్ ఇస్ మణికంఠ అని చెప్పి. చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్, చాలా బాగుంటుంది. సో మేము ఎప్పుడైనా లైక్ బయటకు వెళ్ళాలి లైక్ ఓన్లీ ఫర్ టిఫిన్స్కి అని అంటే కనుక ఈ ప్లేస్ని ప్రిఫర్ చేస్తాము, చాలా బాగుంటుంది. సో మా హస్బెండ్ అండ్ మా పెద్ద బాబు అయితే వెళ్ళారు తీసుకురావడానికి. నేను అండ్ మా చిన్న బాబు కార్లో కూర్చున్నాము. లైక్ వీడిని బయటికి తీసుకెళ్ళామంటే ఇంకొకటి చూసి ఇంకోటి ఏదైనా అడుగుతాడని చెప్పి అక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని మా వాడు వెయిట్ చేస్తున్నాడు, ఆరెంజ్ కలర్లో, రోహన్ శివ. సో యాక్చువల్గా ఈరోజు థర్స్డే కావడంతో నేను నాన్ వెజ్ తినను కాబట్టి సో టిఫిన్ పైన అయితే ఎగపడి వెళ్ళి తిందామని ఒక ఏమంటారు, ఇంకా నాన్ వెజ్ అయితే ఇది ఇలాగ వెళ్ళదు కదా, ఇంకా వెజ్కి రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడము. సో ఇలా జస్ట్ బయటికి వెళ్ళి టిఫిన్ చేసేస్తే అయిపోద్ది అని చెప్పేసి. అండ్ మీరు అనుకోవచ్చు ఎప్పుడు బయటే తింటారా, మీరు ఎప్పుడు ఇంట్లో తినరా అని. లేదండి, యాక్చువల్గా ఎప్పుడో ఒకసారి కాదు, వీక్లీలో ఒక ట్వైస్ అయితే మేము ఖచ్చితంగా బయట తింటాము. అంటే తినడం అని కాదు, జస్ట్ ఫర్ రిలాక్సేషన్ కోసం. అంటే మార్నింగ్ ఆఫీస్లో పిల్లలతో ఇదంతా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా చిన్నోడు ఎప్పుడు నాతోనే మార్నింగ్ ఆఫీస్ నాతో వస్తూ ఉంటాడు కాబట్టి వాడికి కూడా కొంచెం రిలాక్స్గా ఉండాలని మేము అలా బయటికి తీసుకెళ్ళి పిల్లల్ని కొంచెం రిఫ్రెష్మెంట్ అండ్ ఆల్సో మేము కూడా కొంచెం రిఫ్రెష్మెంట్గా. అండ్ చూడండి మా పెద్ద బాబు అయితే దోశ తీసుకొచ్చుకున్నాడు. వాడు హాయ్ చెప్పు రోహన్. సో వాడు యాక్చువల్గా దోశ తీసుకురాగానే మా చిన్నోడు ఇంకా ఆగకుండా ఒకటే నాకు కావాలి మా ఇంకా తెలుసు కదా సిబ్లింగ్స్ది ఫైటింగ్స్ ఎలా ఉంటుందో. సో అది స్టార్ట్ అయిపోయింది. సో సీరియస్గా తినండి ఇంకా అని అంటూ ఉంటే మావాడు చిన్నోడైతే సీరియస్గా ఫోన్ చూస్తున్నాడు, అది కూడా డ్రైవర్ సీట్లో కూర్చొని. మా హస్బెండ్ వస్తున్నారు చూడండి, 2 ప్లేట్స్, ఒకటి నాకు ఒకటి మా హస్బెండ్కి. బోండా అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది ఫుడ్. ఒకవేళ మీకు కుదిరితే ట్రై చేయండి, ఒకవేళ ఎవరైనా హయత్ నగర్ సైడ్ కానీ వనస్థలిపురం సైడ్ ఉండే వాళ్ళైతే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను అంటే పిచ్చి వీడియోస్ చేస్తున్నాను, లైక్ ఇదేదో వీడియోస్ చేస్తున్నారని చాలామంది అనుకొని వ్యూస్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబ్స్ ఏం రావట్లేదు. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. అండ్ అంటే ఫర్దర్గా నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, స్టార్టింగ్ కదా. థ్యాంక్ యూ.